దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, మా ప్రియులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ఇప్పుడు మన ఆత్మ ఎక్కడ ఉన్నది చాలామందికి తెలియదు కాబట్టి మన క్రైస్తవులందరూ తెలుసుకోవాల్సిన గొప్ప విషయము, సంతోషకరమైన విషయం ఒకటి ఉంది. మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం కనుక ధ్యానం చేసుకుంటే మీకే అర్థమవుతుంది. అయినా నేను మీకు కొన్ని మాటలు చూపిస్తాను, మీరు చూసి ఆనందించండి. నా ప్రభు నన్ను పరలోకములో ఉంచాడనే సంతోషంతో కేకలు వేయండి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం మనం చదువుదాం. చూడండి, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధములు సచ్చిన వారు ఉండేప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తు కూడా మనలను బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. 6వ వచనం, క్రీస్తు యేసునందు ఆయన చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోయగములో కనపరిచిన నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకములతో ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. దేవునికి స్తోత్రం చెప్పండి. నా అంతరంగ పురుషుడు పరలోకములో క్రీస్తు శరీరములో భాగముగా ఉన్నాడు. అక్కడి నుంచి నేను మాట్లాడుతున్నాను, అక్కడి నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను. క్రీస్తు సింహాసనం మీద ఉన్నాను, నేను అందరికంటే పైగా ఉన్నాను. చాలా సంతోషంగా మనం ఈ మాట చెప్దాం. మా పౌరస్థితి పరలోకములో ఉన్నది. చెప్పండి, మా పౌరస్థితి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందున్నది. చెప్పండి, మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకు నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి. మన పౌరస్థితి పరలోకములో ఉన్నది. ఇప్పుడు నేను చదివిన వాక్య భాగాల ప్రకారము పౌలు గారు చెప్తున్నాడు, మనం క్రీస్తు యేసునందు ఆయన చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యం రాబోయములో కనపరిచిన నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకములో ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఏ శక్తికి మన మీద అధికారం లేదు. అందరూ కూడా మన పాదాల కింద ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ నుంచి నేను మాట్లాడుతున్నాను, అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాను. నేను ఆత్మనని చెప్పండి. నేను పరిశుద్ధపరచబడిన ఆత్మను, పరిశుద్ధపరచబడిన ఆత్మను. చెప్పండి, నేను దేవుని ఆత్మతో కలిసి ఉన్నాను. నా ఆత్మ దేవుని ఆత్మ కలిసే ఉన్నవి. నా ఆత్మ దేవుని ఆత్మ కలిసే ఉన్నాయి. యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. మొట్టమొదట ప్రభు ప్రార్థన ఇది. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనంలో ప్రభు ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే రక్షణ పొందిన వారి కోసం ప్రార్థన చేస్తూ, మనము ఏకమైనలాగున తండ్రి, మనము ఏకమైనలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. నా ఆత్మ, పరిశుద్ధాత్మ, యేసు ప్రభు వారు కలిసే ఉన్నాము, పరలోకములో ఉన్నాము. ఇందుని బట్టి దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక తర్వాత వచ్చిన కనుక చూసినట్టు ఇది 2వ అధ్యాయంలో, ఇది మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. చెప్పండి, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. ఇది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవరిని అతిశయింప వీలు లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 17వ వచనం కనుక చూసినట్టయితే, మరియు మీ మనోనేత్ర వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులైన స్వాస్థ్యం యొక్క మహిమేశ్వరం ఎట్టిదో, ఆయన క్రీస్తు యేసునందు వినియోగపరిచిన బలాశయమును బట్టి విశ్వసించిన మన యందు ఆయన చూపించిన తన శక్తి యొక్క మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకున్న వాళ్ళని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడు మహిమాస్వరూపి యొక్క తండ్రి తను తెలుసుకునే ఎందుకు జ్ఞానమును ప్రత్యక్షత మీకు అనుగ్రహించవాలని ప్రార్థించున్నాను. ఆయన ఆ బలాశయం చేత క్రీస్తుని మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వముల కంటేను, యుగమందే కాక రాబోయే యుగమందును పేరు పొందిన అన్ని నామముల కంటే పైనామంగా హెచ్చించి ఆయనతో కూడా పరలోకములో కూర్చుండబెట్టెను.
సమస్తం ఆయన పాదముల కింద ఉంచి ఉన్నాడు. సంగమన శరీరమునకు ఆయనే శిరస్సు. మేము యేసు ప్రభు యొక్క శరీరము. చెప్పండి, యేసు ప్రభు యొక్క శరీరములో భాగాలము. యేసు ప్రభు పరలోకములో ఉన్నారు, తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ఉన్నారు, మేము కూడా అక్కడే ఉన్నాము. కాబట్టి యేసు ప్రభు ఏమైతే చేయగలడో మేము కూడా అదే చేయగలమని ఆయన మాకు వాగ్దానం కూడా ఇచ్చి ఉన్నాడు. యోహాను సువార్త 14:12 ప్రకారం, నేను తండ్రి వద్దకు వెళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడని చేయను, వాటికంటే మరి గొప్పవాదుడు చేయనని మీతో నిశ్చయముగా చెప్తున్నా అని చెప్పారు. యేసు ప్రభు వారు మనకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. ఆయన చేసిన కార్యాలు మనం కూడా చేయగలము. దాంట్లో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 కనుక మనం చూసినట్టయితే చూడండి, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేనో ఊహించు వాటి కంటేనో అత్యధికంగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములకు సదాకాలం మహిమ కలుగును గాక. కాబట్టి యేసు ప్రభు వారు ఇచ్చిన వాగ్దానం, ఆయన చేసిన పనులు మనం కూడా చేయగలమని చెప్పడానికి మనకు ఒక అధికారం ఇచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 ప్రకారం మనలో కార్యసాధకమైన దేవుని శక్తి ఉంది. మన శరీరాన్ని స్వస్థపరచుకోవడానికి ఆ శక్తే పనికొస్తుంది, ఇతరులను స్వస్థపరచడానికి కూడా ఆ శక్తే పనికొస్తుంది, మరి ఇంకా ఆశ్చర్యకార్యాలు చేయడానికి, దురాత్మలను వెలగొట్టడానికి కూడా ఆ శక్తే పనికొస్తుంది. ఆ శక్తి లేకోకుండా మనం ఏం చేయలేము, అది మనకు ఉచితంగా ఇచ్చాడు. మనలో కార్యసాధకమైన దేవుని శక్తి ఉందని చెప్పండి. నాలో కార్యసాధకమైన దేవుని శక్తి ఉంది, అది నన్ను స్వస్థపరుస్తుంది, నా దేహాన్ని, నా పిల్లల దేహాన్ని, నా భార్య దేహాన్ని కూడా స్వస్థపరుస్తుంది. ఎవరికి కావాలంటే వాళ్ళకి స్వస్థత నేను పంపొచ్చు. నేను డీలర్ని. కార్యసాధకమైన శక్తికి నేను డీలర్ని. దురాత్మల్ని వెళ్ళగొట్టడానికి, చెడ్డదాత్మలను వెళ్ళగొట్టడానికి, చనిపోయిన వాళ్ళు లేపడానికి దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి స్తుతిస్తున్నా. మీరందరూ తెలుసుకొని సంతోషంగా ఉండండి. ఈ అధికారాన్ని వాడుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా దేవ, మా పిల్లల మనోనేతలు వెలిగించండి. వాళ్ళందరూ కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా చిన్న క్రీస్తులుగా మారి ఈ లోకాన్ని, ఈ దేశాన్ని దేవుని రాజ్యంగా మార్చడానికి కృప చూపించమని నజరేయుడు శక్తిమంతుని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ థ్యాంక్ యూ.